పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఒక వారియర్ గా కనిపిస్తూ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నారు. సగభాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పవన్ పొలిటికల్ క్యాంపెయిన్స్ వల్ల లేట్ అవుతూ వచ్చింది. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్, ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. తాజాగా చిత్ర యూనిటీ మూవీ నుంచి ఓ అప్డేట్ నిస్తూ అందరినీ సర్ప్రైజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే టీజర్ రిలీజ్ చేసింది ఈ చిత్ర బృందం. ఈ టీజర్ చూస్తే మొఘలుల కాలం నాటి కథగా మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించనున్నారని సమాచారం. మొత్తానికి ఈ అప్డేట్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు. ధర్మం కోసం యుద్ధం అంటూ సాగే ఈ ట్రైలర్ చూసి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. పవన్ యాక్షన్ సీన్స్ తో ఇరుగదీశాడు. మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ పవర్ స్టార్ బందిపోటుగా కనిపించనున్నారు. అంటే ఆయనది రాబిన్ హుడ్ క్యారెక్టర్ అన్నమాట. ఇక ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇది పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎలక్షన్ బిజీలో ఉన్నారు. గతంలో కూడా ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయించడం వలన మూవీ షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొందరు అసలు సినిమా రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ కు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో మే 2న ఉదయం 9 గంటలకు అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు. అలానే ఈ రోజు టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పవన్ హీరోగా ఖుషి వంటి కల్ట్ క్లాసిక్ ప్రొడ్యూస్ చేసిన ఏం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ రూపొందిస్తుంది. ఇవాళ సినిమా టీజర్ విడుదల చేశారు. హరిహర వీరమల్లు మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.